ప్రతిధ్వనికి స్వాగతం. వైఎస్ వివేకానందరెడ్డి సాధారణ వ్యక్తి కాదు. మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ సీఎం సోదరుడు, మరో మాజీ సీఎం బాబాయ్. సొంత ఇంట్లో అత్యంత కిరాతకమైన పద్ధతిలో వివేకాను హత్య చేసి ఈ మార్చి 15కి 6 ఏళ్లవుతోంది. వివేకాను చంపిన వారిని కళ్లారా చూసిన వ్యక్తి వాచ్మెన్ రంగన్న. ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకరెడ్డిలే హంతకులని సిబిఐ మ్యాజిస్ట్రేట్ల ముందు వాంగ్మూలం ఇచ్చారు రంగన్న. కేసుకు కీలకమనుకున్న రంగన్న ఇటీవల అనుమానాస్పద రీతిలో మరణించారు. జగన్ వాహన డ్రైవర్ నారాయణ యాదవ్తో ప్రారంభిస్తే వివేక హత్య కేసులో ఇతర సాక్షులైన కల్లూరి గంగాధర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డిలతో పాటు వైఎస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి, అనుమానితుడు శ్రీనివాసరెడ్డిలు సైతం ఇలాగే సందేహాస్పద పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయారు. వివేక కేసులో అసలు ఏం జరుగుతోంది? ఇది నేటి ప్రతిధ్వని. ఈ అంశంలో పాల్గొంటున్న వారు ముప్పాళ్ల సుబ్బారావు గారు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి గారు. సుబ్బారావు గారు, రవిశంకర్ రెడ్డి గారు, నమస్తే అండి. రవిశంకర్ రెడ్డి గారు, మీతో మొదలెడదాం. మీ కడప జిల్లాలో అత్యంత ప్రముఖ నేతగా గుర్తింపు ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక వ్యక్తుల మరణాలపై అసలు ఎందుకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయండి? ఇది కడప జిల్లా ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఎందుకు ఆందోళన కలిగిస్తుందంటే, ఒక ముఖ్యమంత్రికి సోదరుడు, ఇంకొక ముఖ్యమంత్రికి బాబాయి, ఈ రెండే కాకుండా స్వతహాగా ప్రజానాయకుడు, సుమారుగా 30 సంవత్సరాలు పైగా అసెంబ్లీలోను, పార్లమెంట్లోను అనేక పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి, మాజీ మంత్రిగాను పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి, ఒక కీలకమైన వ్యక్తిగా ఉండి, రాష్ట్ర స్థాయి గుర్తింపు ఉన్న ఒక ముఖ్యమైన వ్యక్తి మరణం, ఒక ముఖ్యమైన నేత హత్యని ఇన్ని రోజుల పాటు సాగదీయడం అన్నదే ఒక పెద్ద సస్పెన్షన్ థ్రిల్లర్ లాగా కనపడుతూ ఉన్నది. రెండో విషయం ఏమిటంటే, అసలు దీని మీద మొదటి రోజు నుంచి ఇప్పుడు సమస్య కొత్తగా వచ్చింది ఏంటంటే, అసలు వివేకానందరెడ్డి మర్డర్ కేసును పరిష్కరించే బదులు ఆ మర్డర్ కేసు చుట్టూ నమోదు కాబడుతున్న కేసులు పరిష్కరించడానికే సమయం అంతా సరిపోతూ ఉంది. అది ఆ రోజు ఎవరైతే గంగాధర్ రెడ్డి చనిపోయినప్పటి కేసు నుంచి ఈరోజు రంగన్న కేసు దాకా మధ్యలో సిబిఐ మీద పెట్టిన కేసు, సునీత మీద పెట్టిన కేసు, రాజశేఖర రెడ్డి మీద పెట్టిన కేసు, లేకపోతే చైతన్య ఇన్వాల్వ్మెంట్ కారణంగా పెట్టిన కేసు, దస్తగిరి మీద పెట్టిన కేసులు, ఈ కేసులే పెద్ద సెన్సేషనల్ అయిపోయి అసలు కేసుని పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే వివేకానందరెడ్డి కేసుని పక్కదారి పట్టించడానికి కావాల్సిన వ్యవహారాలన్నీ చుట్టూ జరుగుతున్నాయేమో అన్న అనుమానం కలిగేటట్టుగా వ్యవహారాలన్నీ ఉన్నాయనేటువంటిది తెలుస్తూ ఉన్నది. మూడో విషయం ఏంటంటే, ఇందులో ప్రతిదీ అనుమానాస్పదమే, ప్రతిదీ వివాదమే. ఆ రోజు వివేకానందరెడ్డి హత్య గావించబడిన రోజు, ఆ రోజు గుండెపోటు అని చెప్పడం వివాదాస్పదం, ఆ తర్వాత నెత్తర కక్కొని చనిపోయినాడు అనేది వివాదాస్పదం, ఆ తర్వాత మర్డర్ అని తేల్చడం వివాదాస్పదం, ఆ మర్డర్ అయిన తర్వాత అక్కడున్న సాక్ష్యాలని చెరిపివేయడం, అక్కడున్న ఏదైతే వాతావరణాన్ని అంతా కూడా కలుషితం చేయడం, సాక్ష్యాలు అందుబాటులో లేకుండా చేయడం అనేటువంటి వివాదాస్పదం, ఆ తర్వాత ఆ కేసు సిట్టుని మార్చడం ఒక వివాదాస్పదం, ఆ సిట్టును మార్చిన తర్వాత ఎస్పీ అనుపరాజన్ ఉన్నప్పుడు ఆ కేసును నీరుగార్చడానికి చేసిన ప్రయత్నాలన్నీ వివాదాస్పదం, ఆ తర్వాత ఇంకొక సిబిఐకి కేసు పోయిన తర్వాత సిబిఐ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సిబిఐకి అడ్డుకట్టలు వేసే ప్రయత్నాలు చేయడం, అవినాష్ రెడ్డి అరెస్ట్కి ప్రయత్నించినప్పుడు మేము పోలీసులు ఏం చేయలేమని రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంతా చేతులెత్తేయడం, అదొక వివాదాస్పదం, ఆ తర్వాత సునీత మీద సిబిఐ మీద కేసు పెట్టడం, అదొక వివాదాస్పదం. ఈ రకంగా మొత్తం కేసు చుట్టూ అనుమానాలు, వివాదాస్పదాలే కనబడుతున్నాయి తప్ప పరిష్కారం వైపు పోలే. సరిగ్గా రవిశంకర్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే, జగన్ ప్రభుత్వ హయాంలో తన కుటుంబ సభ్యులకు న్యాయం జరగకపోగా కుటుంబ సభ్యుల్నే ఇరికించడం జరిగింది, రోడ్డుకి ఏడ్చడం జరిగింది. దీని గురించి అసలు కడపలోని ప్రజలు ఏమనుకుంటున్నారండి? జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంలోనే ఇది ఒక కీలకమైన పాత్ర పోషించింది. ఏమనుకోవడం ఏంది, ముఖాన్ని ఉమ్మేస్తున్నారు. మామూలుగా వేరు ఇట్లాంటివన్నీ. కడప జిల్లా ప్రజలు మొరటిగా ఉండొచ్చేమో కానీ ఇట్లాంటి విషయాల్లో కుటుంబం పట్ల చాలా బాధ్యతగాను, కుటుంబంలో ఎవరికన్నా ఏదన్నా వస్తే చాలా తల్లడిల్లిపోయేటువంటి ప్రాంతం రాయలసీమ ప్రాంతం కడప జిల్లా. అట్లాంటి ప్రాంతంలో కుటుంబ సభ్యుని కోల్పోయిన కుటుంబ సభ్యుడు హత్య కాబడితే ఆ హత్య అయిన
5 సంవత్సరాలు వాళ్ళే గవర్నమెంట్లో ఉండి పరిష్కారం చేయకపోవడాన్ని ఖచ్చితంగా కడప జిల్లా ప్రజలు అసహించుకుంటున్నారు, ఏహించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు పట్ల ఇప్పటికీ చాలా ఆగ్రహంతో కడప జిల్లా ప్రజలు ఉన్నారు. ఇది ఎవరు కాదనలేని సత్యం. రెండోది ఏంటంటే, సరిగ్గా మనం ఇప్పుడు ఈ చర్చ చేస్తున్న సందర్భంలోనే నల్గొండలో జరిగిన ఒక కుల దురహంకార హత్య మీద తీర్పు వచ్చింది, సంచలన తీర్పు వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసు ఒక అడుగు కూడా ముందు పడ్డంలా. అది 6 సంవత్సరాలు అయింది, ఇది 6 సంవత్సరాలు అయింది. అదేమో తీర్పు వచ్చింది, దాంట్లో ఎవరైతే ఆ హత్యలో పాల్గొన్నారో వాళ్ళందరికీ ఉరిశిక్ష అట్లాగనే జీవిత ఖైదు పడింది. ఈ దీంట్లో ఉన్న వాళ్ళు మాత్రం జల్సాగా తిరుగుతున్నారు. దీంట్లో ఉన్న వాళ్ళు మాత్రం హీరోల్లాగా ఫోటోలు, హీరోల్లాగా పేపర్ల నిండా లేకపోతే పత్రికల టీవీల నిండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పైపెచ్చు చంపివేయబడ్డటువంటి వివేకానంద రెడ్డి వ్యక్తిత్వాన్ని పూర్తి హననం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు సునీత కానీ లేకపోతే రాజశేఖర్ రెడ్డి ఇందులో పాత్ర ఉంది అని వాళ్ళ క్యారెక్టర్స్ని అసెస్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఒక రకంగా కుటుంబాన్ని అంతా కూడా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే మొత్తం కుటుంబ దారుణమైన పరిస్థితికి నెట్టబడుతుంది తప్ప కేసు పరిష్కారం వైపు పోకుండా ఎన్ని కుట్రలు కావాలనో, ఎన్ని కుతంత్రాలు కావాలనో, ఎన్ని ప్రయత్నాలు కావాలనో అవన్నీ చేస్తున్నారు అని చెప్పి కడప జిల్లా ప్రజలు నమ్ముతున్నారు. ఈ కేసు పరిష్కారం కావాలని కోరుకుంటా ఉన్నారు. ఈ హంతకులు ఎవరో తేల్చాలి, ఆ హంతకులని శిక్షించాలన్నది కడప జిల్లా ప్రజల అభిప్రాయం. తప్పకుండా వివేకానంద రెడ్డి పట్ల చాలా పెద్ద ఎత్తున సానుభూతి ఉన్నది. ఆ హత్య పట్ల న్యాయం జరగలేదు అన్న ఆక్రోశం కూడా కడప జిల్లా ప్రజల్లో ఉంది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. సుబ్బారావు గారు, వివేక హత్య కేసును మీరు మొదటి నుంచి ఫాలో అవుతున్నారు కదా, ఇలా కీలక వ్యక్తులను అడ్డు తొలగించడాన్ని లీగల్ పరిభాషలో ఏమంటారండి? ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి హత్యానంతరం జరిగిన పరిణామాలన్నీ కూడా అసలు ఏ కేసులో కూడా ఇలా జరగదేమో. ఎందుకంటే చనిపోయిన వెంటనే హార్ట్ అటాక్ థియరీ క్రియేట్ చేశారు, కట్లు కుట్లు వేశారు, దాన్ని మటుమాయం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. చివరికి అది సాధ్యం కాకుండా వెలుగు చూసేటప్పటికి నారాసుర రక్త చరిత్ర అని పత్రికలో రాశారు. తర్వాత గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు, దాని మీద మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు ఏం మాట్లాడకుండా. తర్వాత సిబిఐ విచారణ జరపాలని జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు. ఇవన్నీ వేసిన తర్వాత ఎన్నికల్లో దీన్ని ప్రతిపక్షం మీద తోసేసి శవరాజకీయాలు చేసిన తర్వాత ఎన్నికైన తర్వాత సిబిఐ విచారణ వద్దని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారు. అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ ఘట్టం రకరకాలుగా మార్పులు జరుగుతూ వచ్చింది. ఎందుకంటే రామ్ సింగ్ సిబిఐ అధికారి రామ్ సింగ్ దీంట్లో విచారణ స్పీడ్ చేసినప్పుడు ఈ గంగాధర్ రెడ్డిని వాడేశారు, అలానే శ్రీనివాస్ రెడ్డిని వాడేశారు. వాళ్ళ మీద కేసులు పెడతాం మొదలెట్టేశారు. వాళ్ళు బలవంతాన గంగాధర్ రెడ్డి చెప్పాడు, నన్ను ఒప్పుకుంటే నాకు 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి శివశంకర్ రెడ్డి చెప్పాడు అని చెప్పేసి. తర్వాత ఏం చెప్పాడు, తర్వాత వీళ్ళు బెదిరించడంతో లేదు సిబిఐ అధికారి బలవంతంగా నా చేత చెప్పించారన్నాడు. అది జరిగిన కొద్ది కాలానికే గంగాధర్ రెడ్డి చనిపోయాడు. అలానే శ్రీనివాస్ రెడ్డి కూడా అంతే. ఆయన చాలా స్పష్టంగా ఆయన సాక్ష్యం ఇచ్చిన తర్వాత నార్కో ఎనాలిసిస్ టెస్ట్ ఆయన మీద చేసిన తర్వాత కొద్ది కాలానికి ఆయన చనిపోతాడు. అలాగనే ఎవరైతే సిబిఐకి సాక్ష్యం చెప్పింది డాక్టర్ అభిషేక్ రెడ్డి. ఈ అభిషేక్ రెడ్డి అక్కడికి వెళ్ళాము, అక్కడంతా ఇది హత్యగా ఉంది, శివశంకర్ రెడ్డి అలాగనే అవినాష్ రెడ్డి మిగతా భాస్కర్ రెడ్డి వీళ్ళంతా కూడా దీన్ని హత్యని ప్రక్కదోవ పట్టించడానికి సాక్ష్యాలను మటుమాయం చేయడానికి ప్రయత్నం చేశారు అని చెప్పాడు. పాపం అతి చిన్న వయసులోనే డాక్టర్ కూడా చనిపోయాడు. అలానే గంగిరెడ్డి తన ఆసుపత్రి నుంచి జనాలు తీసుకొచ్చేసి ఆ చనిపోయినటువంటి వివేకానంద రెడ్డికి కట్లు వేసి దాని మీద పూలు జల్లి ఇది హత్య కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. తర్వాత భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి చనిపోయాడు. చివరికి రంగన్న ప్రత్యక్ష సాక్షి, పలానా నలుగురు ముద్దాయిలు పలానా వాళ్ళు ఇక్కడికి తచ్చాడారు, ఇక్కడ ఉన్నారు, వాళ్ళే హత్య చేశారు అని చెప్పేసి ప్రత్యక్షంగా చెప్పినటువంటి రంగన్న చనిపోయాడు. రంగన్న చనిపోయినప్పుడు ఆయన భార్య ఇచ్చినటువంటి ప్రకటన చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ సంఘటన తర్వాత సాక్ష్యం చెప్పిన తర్వాత నా భర్తని పోలీసు వాళ్ళు వేధించారు, ఆ వేధింపుల వలన చనిపోయారన్నారు. అంటే ఇప్పుడని కాదు దాని అర్థం. గత 5 సంవత్సరాలలో రంగన్న మేజిస్ట్రేట్ ముందు సాక్ష్యం చెప్పిన తర్వాత, వాస్తవాలను బహిర్గతం చేసిన తర్వాత, ప్రత్యక్ష సాక్ష్యాన్ని నిర్ధారించిన తర్వాత ఆయన్ని ఆనాటి ప్రభుత్వ పోలీసులు ముద్దాయిలకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేశారు, బెదిరించారు.
వేధింపులకు గురి చేశాడు, ఆ ఆవేదన నుంచి చనిపోయి ఉన్నాడు. వీటన్నిటి మీద కూడా ఇప్పుడు సమగ్ర విచారణ జరపాలి. ప్రజల చేత గుర్తింపబడిన నాయకుడు, రాయలసీమలో పెద్ద ఎత్తున అతని అభిమానులు ఉన్నటువంటి నాయకుడు, ప్రజాభిమానాన్ని పొందిన నాయకుడు, ప్రజాప్రతినిధులుగా కొనసాగిన నాయకుడు, ఆయన్ని రాజకీయ ఆధిపత్యం కోసం చంపారు. అందరికీ తెలుసుగా. ఆయన్ని అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇవ్వద్దు, షర్మిలమ్మకు కానీ విజయమ్మకు కానీ లేకపోతే నాకు కానీ మాత్రమే ఇవ్వండి అని చెప్పేసి అడ్డు తగిలిన వ్యక్తి, అవినాష్ రెడ్డికి అడ్డు తగిలిన వ్యక్తి వివేకానందరెడ్డి. వివేకానందరెడ్డిని చంపిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి ఇచ్చారు వివేకానందరెడ్డి గారిని చంపిన తర్వాత. అంటే దాని అర్థం ఏంటి? సిబిఐ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఇది రాజకీయ ఆధిపత్య పోరులో జరిగినటువంటి హత్య ఇది. అంతేకాకుండా గతంలో కూడా వివేకానందరెడ్డి గారిని ఆయన రాజకీయంగా దిగజారుడు చేయాలని, ఆయన రాజకీయ పలుకుబడిని తగ్గించాలని చెప్పేసి ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేస్తే భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఏ విధంగా అతని ఓటమికి గురి చేశారో అది కూడా సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది. హార్ట్ అటాక్ థియరీని క్రియేట్ చేశారని చెప్పింది. ఇంత స్పష్టంగా సిబిఐ చెప్పిన తర్వాత కూడా భాస్కర్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని ముద్దాయిలకు పెట్టడానికి సిబిఐ ఎందుకు సహకరించలేదు? సిబిఐ ఎందుకు ముందుకు అడుగులు వేయలేదు? ఎప్పుడు అడుగు వేసిందంటే సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి మందలించి మిమ్మల్ని పక్కన పెట్టమంటారా, కొత్త వాళ్ళని వేయమంటారని కొత్త వాళ్ళని వేసేసి మీరు పలానా తేదీలోపు ఛార్జ్షీట్ దాఖలు చేయాలన్నప్పుడు భాస్కర్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని ముద్దాయిలుగా పెట్టింది. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సాహసించలేకపోయారు. రవిశంకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు ఎంతటి గుండెలు తీసిన బంట్లో మీకు చెప్పక్కర్లేదు. కానీ కడప జిల్లాలో జగన్ చరిత్ర గురించి మీకు బాగా తెలుసు. మరి పరిటాల రవి హత్య కేసులో జరిగిన పరిణామాలే ఇప్పుడు చూస్తున్నాం. ఇది యాదృచ్ఛికమా లేక ఆసక్తులే దీని వెనుక కూడా ఉన్నాయనుకోవాలా? ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక సిట్టు వేసింది. ఈ సిట్టు ఇది తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే పరిటాల రవి చనిపోయినప్పుడు, హత్య చేయబడ్డప్పుడు కూడా ఆ పరిటాల రవి హత్య కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, సాక్షులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు హత్య గావించబడ్డం అన్నది రాష్ట్రంలో చాలా సంచలనం రేకెత్తించింది. దురదృష్టం ఏమిటంటే దానికే సిమిలర్గానే ఈరోజు వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించింది కూడా జరుగుతూ ఉంది. సహజంగానే ఈ హత్య కేసు, ఆ హత్య కేసు రెండింటిలో కూడా ప్రధానమైన ఆరోపణ వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎవరైతే ముఠా ఉందో ఆ ముఠాలే ఆ రోజు పరిటాల రవిని హత్య చేసినారు అన్న విమర్శల్ని, ఆరోపణలని తీవ్రంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అదే కుటుంబమే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే వివేకానంద రెడ్డి హత్య జరిగింది అన్నది ఇక్కడ ఉన్నటువంటి చర్చ. దానికి వెనక పక్క వీళ్ళు ఉంటే ముందు పక్క ఉన్న వాళ్ళు భాస్కర్ రెడ్డి, లేకపోతే అవినాష్, లేకపోతే శివశంకర్ రెడ్డి, ఇంకొకరు అన్నది సిబిఐ ఎస్టాబ్లిష్ చేసినటువంటి విషయం. అది మనం చెప్పడమో లేకపోతే ఇంకోటి కాదు. కడప జిల్లా ప్రజలు కూడా అదే అనుకుంటున్నటువంటి మాట. దీంట్లో ఏమీ దాపరికం ఏం లేదు. ప్రజల అభిప్రాయం కూడా ఇది. మీరు ఏ టీ బంక్ దగ్గరికి వెళ్ళి, ఏ మామూలుగా రచ్చబండ దగ్గరికి వెళ్ళి, ఏ బస్టాండ్ కూడలికి వెళ్ళి అడిగినా కూడా, పులివెందుల పోళ్ళంగల్ల సర్కిల్లో అడిగినా కూడా ఇదే చెప్తారు. దీనికి మించి కడప జిల్లా ప్రజలు ఏమీ అనుకోవట్లేదు. తప్పకుండా దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ పాత్ర ఉంటుంది అన్న అనుమానం అయితే ప్రజల్లో చాలా బలంగా ఉంది. దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత మాత్రం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన ఇవన్నీ కాబట్టి ఇప్పుడు ఎవరు దీన్ని వెలికి తీయాలా అనే అనుమానం రావడానికి అవకాశం లేదు. తప్పకుండా ఈ ప్రభుత్వం 100కి 100 పాళ్ళు ఈ జరిగిన అన్ని మృతులపైన సమగ్రమైన విచారణ చేయాలి. దీని వెనుకలున్న దుర్మార్గుల్ని లేకపోతే రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళని బయటికి తేవాలా, ప్రజల ముందర దోషులుగా పెట్టాలా, చట్టం ముందర దోషులుగా పెట్టాలా, వాళ్ళందరికీ శిక్ష పడాలా. సుబ్బారావు గారు, సాక్షులే న్యాయానికి కళ్ళు చెవులు. నేరస్తులను చట్టం ముందు తీసుకొచ్చి వారి పాపాలకు తగిన దండన విధించాలంటే సాక్షులే కీలకం కదా. మరి ఇప్పుడు ఆ సాక్షులను కాపాడటమే కష్టంగా మారింది. ఇది చట్టానికి న్యాయానికి ఒక సవాల్ కాదంటారా? డెఫినెట్గా అండి. ఎంచేతంటే ఆల్రెడీ సాక్షులను రక్షించడానికి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అని ఒకటి ఉంది. ఈ రోజున దస్తగిరి కానీ, సునీతారెడ్డి కానీ, రంగన్న కానీ గతంలోనే చాలా స్పష్టంగా చెప్పారు, మా ప్రాణాలకి హాని తలపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో ముద్దాయిలు అని చెప్పేసి, వారికి సంబంధించిన మనుషులు అని చెప్పేసి.
కాబట్టి ఈ రోజున దస్తగిరి చెప్పినటువంటి లేకుంటే రంగన్న చెప్పిన సాక్ష్యాలను పరిమితం చేసుకొని మాత్రమే ఈ కేసు నిలబడలేదు. వాళ్ళు చెప్పిన అప్రూవర్గా మారిన దస్తగిరి చెప్పిన సాక్ష్యాలను పరిగణలో తీసుకొని టెక్నికల్ ఎవిడెన్స్, గూగుల్ టేక్అవుట్ కానీ, లేదంటే టవర్ లొకేషన్ కానీ, కాల్ డేటా రికార్డులు కానీ, సీసీ ఫుటేజీలో ఉన్న అంశాలు కానీ, ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా దాంతో తత్పరచడమే కాకుండా దాదాపుగా ఎవరైతే దస్తగిరికి ₹1,00,00,000 ఇచ్చారో ఆ ₹1,00,00,000లో కొంత వాడుకొని మిగతా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పెట్టారు. దాంట్లో దాదాపుగా ₹40 లక్షల చిల్లర సొమ్ముని రికవరీ చేసింది సిబిఐ. ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా, నారాయణ యాదవ్ ఎందుకు చనిపోయాడు, ఎందుకు అనుమానించాల్సి వస్తుంది, అనుమానం కలగొచ్చు చాలామందికి. ఆయన జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ కదా అని చెప్పేసి బాహ్య ప్రపంచానికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి గారి హత్య గురించి తెలిసింది. కానీ ఆయన సత్వరమే హత్య తెలిసిన తెల్లవారుజామునే ఇమీడియట్గా బయలుదేరి ఆయన రాలా, సాయంత్రానికి ఎప్పుడో రీచ్ అయ్యాడు. రీచ్ అయిన తర్వాత ఆయన మీడియా ముందు చెప్పినప్పుడు గొడ్డలతో ఎక్కడ నరికారో చెప్పాడు. అంటే పోలీసు వాళ్ళకి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డికి దేంతో కొట్టాడు, దేంతో నరికారు, ఎక్కడ నరికారు, ఎలా వేధించారు అనేది ఎలా చెప్పగలిగాడు? ఇవన్నీ కూడా సిబిఐ విచారించవలసిన అవసరం లేదా? విజయసాయి రెడ్డి చెప్పాడు కదా, నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే పక్కన ఎవరైతే ఇది హార్ట్ అటాక్ అని చెప్పారని చెప్పేసి. అలాగే వీళ్ళందరి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా సునీతారెడ్డి గారు ఆరోపణ చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరోపణ చేశారు కదా. అసెంబ్లీలో ఒక కన్నును ఇంకో కన్ను ఎలా పొడుస్తుంది అధ్యక్ష అని చెప్పేసి వీర ప్రసంగం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి సిబిఐ చెప్పింది కదా, అధ్యక్ష ఒక కన్నుని రెండో కన్నే పొడిచింది అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, మొదటి నుంచి కూడా అలా ఆల్రెడీ ఆ కేసును తప్పుదోవ పట్టించినటువంటి సిఐ శంకరయ్యని సస్పెండ్ చేశారు. విధి నిర్వహణ లోపానికి పాల్పడ్డారు, అది మర్డర్ కేసుని అనుమానాస్పద మృతిగా నమోదు చేశాడని చెప్పేసి ఆయన మీద చర్య తీసుకుంటే ఈయన ఏం చేశాడు, ఆయన మేజిస్ట్రేట్ ముందు సాక్ష్యం చెప్తా అన్నాడు. ఆ సాక్ష్యం చెప్పొద్దు, నీకు ప్రమోషన్ ఇస్తా అని చెప్పేసి ఆయన సాక్ష్యం చెప్పకుండా సిఐకి ప్రమోషన్ ఇచ్చేసి పోస్టింగ్ ఇచ్చిన సంఘటన మనం చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా సాక్షులను రక్షించడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయవలసినవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, పదవుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఏ విధంగా చేశారనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, వాస్తవాలు తెలుసు. ఇంకా దీంట్లో విచారణ జరగాల్సి సిబిఐ పంజరంలో చిలకలాగా వ్యవహరిస్తూ ఉంది. ఆనాడు ప్రభుత్వం సహకరించలేదని చెప్పింది. ఈ రోజున ప్రభుత్వం మారి ఇంతకాలమైనా కానీ సిబిఐ ఎందుకు అడుగులు ముందుకు వేసి ఛార్జ్షీట్ వేసిన తర్వాత కూడా మిగతా విచారణలో ముద్దాయిలు కనుక నిర్ధారణ అయితే వాళ్ళను కూడా ఎడిషనల్ ఛార్జ్షీట్ వేసి వాళ్ళని ముద్దాయిగా పెట్టొచ్చు. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని, భారతీరెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని వీళ్ళు ఎందుకు విచారణ చేయటం లేదు? కాబట్టి ఏదో జరుగుతుంది. సిబిఐ స్వేచ్ఛగా చేయడానికి ఎక్కడో అడ్డు తగులుతున్నాయనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మేడం గారు, రవిశంకర్ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం వస్తే అయినా వివేక హంతకులకు శిక్ష పడుతుందని అందరూ ఆశించారు, మీరు కూడా చెప్తున్నారు ఇందాక. మరి ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు? ఇదే చాలా కీలకం. ఇప్పుడు మనం ఇంతకుముందు చర్చించిన దానికన్నా చనిపోయిన ఇప్పుడు వివాదాలు, అనుమానాలు, లేకపోతే గత ప్రభుత్వం చేసిన దాష్టికాలు, ఈ కేసు ముందుకు సాగకుండా చేసిన అడ్డంకులు, అవన్నింటికన్నా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అన్నదే కీలకమైనటువంటి అంశంగా ఈరోజు జిల్లా ప్రజలు భావిస్తూ ఉన్నారు. జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారంటే రెండు విషయాలు చాలా క్లారిటీగా ఉన్నాయి. ఒకటి, వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న ప్రతి ముద్దాయికి శిక్ష వేయించే పనిని కూటమి ప్రభుత్వం చేపడుతుంది అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కడప జిల్లాలోనూ ఇతర రాష్ట్ర వ్యాపిత సభల్లో కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని నెరవేర్చేటువంటి పద్ధతుల్లో సిబిఐ మీద కోర్టుల్లో ఈ రెండు చోట్ల చాలా ఉదాసీనమైనటువంటి వైఖరి అవలంబిస్తూ ఉన్నాయి. సిబిఐ 8 నెలల కాలంలో ఒక అడుగు కూడా కడప జిల్లా ఈ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ముందుకు పోలే. సుప్రీంకోర్టు ఒక మాట చెప్తుంది, ప్రజాప్రతినిధులు ఉన్న కేసుల్ని రోజువారీగా విచారించి 6 నెలల్లో పూర్తి చేయాలి అని అంటుంది. ఇక్కడికి వచ్చే కొద్దీ ఈ కేసు అసలు విచారణనే ప్రారంభం కాకుండా 6 సంవత్సరాలు పూర్తయింది. సిబిఐ ఈ కేసులో ఎవరెవరు ఆ రోజు ఆటంకాలు ఉన్నాయి ముద్దాయిలను అరెస్ట్ చేయడానికి, ఈరోజు ఏం ఆటంకం ఉంది సిబిఐకి? ఆ రోజు ఆటంకం ఉంది సిబిఐ విచారణ చేయడానికి, ఈరోజు ఏం ఆటంకం ఉంది? ఆ రోజు సాక్షుల్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సహకరించలేదు, ఈరోజు మీకు ఏం సహకరించకపోవడం ఉంది? ఈరోజు సిబిఐకి ఉన్న ఆటంకాలు ఏమిటి? సిబిఐకి కావాల్సిన అన్ని రకాల సాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సిబిఐ ఎందుకని ఈ కేసుని చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నదో, సిబిఐలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి వ్యక్తులు ప్రలోభాలకో లేకపోతే ఇంకొక దానికో లొంగిపోయినారా అన్న చర్చ కూడా ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సిబిఐ
తన విశిష్టతని, తన నిజాయితీని, తన పనితీరుని రుజువు చేసుకోవాల్సిన సందర్భంలో ఉంది అని చెప్పి నేను భావిస్తాను. రైట్. సుబ్బారావు గారు, మరి ఈ కేసు కోర్టులో నిరూపణ అయి దోషులకు శిక్ష పడాలి అంటే ప్రభుత్వం కానీ దర్యాప్తు సంస్థలు కానీ ఇప్పటి నుంచి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఒకటండి, ఆల్రెడీ ప్రభుత్వం పూర్తిగా సహకరించే స్థితిలో ఉంది కాబట్టి సిబిఐ ఎవరైతే ఇంకా విచారించవలసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని సత్వరం విచారించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది న్యాయస్థానంలో. సుప్రీంకోర్టు నిర్దేశించిన సమయం ఇచ్చింది, ఆ సమయంలో దాఖలు చేయమంది, దాఖలు చేశారు. ఇప్పుడు ముద్దాయిల వరకు 8 మంది ముద్దాయిలు ఉన్నారు. వాళ్ళ మీద ఆధారాలతో సహా వేశారు. సాక్షులు సంబంధించినటువంటి సాక్ష్యాలను వేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా కోర్టులో దాఖలు చేసేశారు. కాకపోతే ఇక్కడ కొన్ని ప్రధానమైన అంశాలు, అనకొండలు ఎవరున్నాయి వెనకుండి నడిపించిన వాళ్ళు ఎవరు, 40 కోట్ల రూపాయలు సఫారీ ఇవ్వడానికి ఆ స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు, లేకపోతే ఈ యొక్క ₹1 కోటి దస్తగిరికి ఇచ్చినటువంటి ఆ ₹1 కోటి ఏ అకౌంట్ నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది, ఈ యొక్క సాక్షిలో వచ్చిన కథనం కానీ, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశాలు కానీ, విజయసాయి రెడ్డి చెప్పిన అంశాలు కానీ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయో విచారించవలసిన అవసరం ఉంది. అది విచారించడానికి 1 నెల కూడా పట్టదు. ఒకవేళ దాంట్లో వీళ్ళు కూడా పాత్ర ఉందని నిర్ధారిస్తే వీళ్ళని కూడా ముద్దాయిలుగా ఎడిషన్ పెట్టి ఎడిషన్ ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేయాలి. అది త్వరితగతిన 1 మంత్లో 2 మంత్స్లో చేసేయచ్చు. చేసేసిన తర్వాత ప్రత్యేకమైన ఏదైతే ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులు ప్రత్యేక న్యాయస్థానాల్లో విచారించాలని చెప్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఏదైతే రోజువారీ విచారణ జరగాలి ప్రజాప్రతినిధుల మీద కేసు అని చెప్తూ ఉన్నారు, ఆ కేసులు ఆ విధంగా జరిగే విధంగా సిబిఐ కానీ, సిబిఐ తరపించే వాదించే ప్లేడర్ కానీ దానికి చర్యలు తీసుకోవాలి. ఎంచేతంటే న్యాయస్థానం ముందున్నప్పుడు సిబిఐ తరపున ఉన్నటువంటి ఏమైనా పిటిషన్లు వేస్తే లిటికేషన్లు పెంచుతూ ఉంటే, లేదంటే రోజువారీ విచారణ జరపమన్నారు కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాము ఆర్గ్యుమెంట్ చెప్పడానికి అని చెప్తే ఒకసారి వాయిదా ఇస్తాడు, రెండోసారి లేదు నేను టైం ఏమనో చెప్పేయండి అంటాడు, అయిపోద్ది. కానీ ఆ పరిస్థితి జరగట్లా న్యాయస్థానాలలో. ఎందుకు జరగట్లేదు అంటే సిబిఐని క్రియాశీలకంగా పనిచేసే విధంగా ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితులు దాపురించాయనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది మేడం గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుబ్బారావు గారు, రవిశంకర్ రెడ్డి గారు, ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.